కరెంటుల బెదిరింపులు. కరెంటు పోయిందంటే ఇంటికొచ్చి బెదిరిస్తున్న అధికారులు. కరెంటు పోయిందని ట్వీట్ చేసిన వ్యక్తి డిలీట్ చేయాలని అధికారుల హుకుం. ఇదెక్కడి ప్రభుత్వం రా బాబు అంటూ రేవంత్ సర్కార్ పై జనం మండిపడుతున్నారు. సమస్య ఇది అని గోడు వెళ్ళబోసుకుంటే ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు. రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. కరెంటు పోయిందని ఫిర్యాదు చేసిన వినియోగదారు ఇంటికి వెళ్లి మరి విద్యుత్ శాఖ అధికారులు బెదిరించిన వైనం సర్వత్ర విమర్శల పాలవుతుంది. ఇటీవల కుత్బుల్లాపూర్ ఏరియా పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో కరెంటు పోగా అక్కడ కిరాయికి ఉండే వ్యక్తి సర్వీస్ నెంబర్తో సహా ఫిర్యాదు చేశాడు. సర్వీస్ నెంబర్ ద్వారా ఇంటికి వచ్చిన విద్యుత్ సిబ్బంది ఫిర్యాదు చేసిన ట్వీట్ డిలీట్ చేయకపోతే బిల్లులో అదనపు రుసుములు వేస్తామని ఇంటి ఓనర్ను బెదిరించారు. ఈ విషయాలన్నీ చెప్పుకొని సదరు వినియోగదారుడు వాపోయాడు. గతంలో చేవెళ్లలో విద్యుత్ సంస్థ గురించి ఫిర్యాదు చేసిన సమయంలో కూడా అక్కడి సిబ్బంది ఇదే విధంగా ట్వీట్ డిలీట్ చేయాలని పట్టుబట్టారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడంతో వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయాలంటే భయపడే స్థితి ఏర్పడింది. రౌడీ రాజ్యం అంటే ఇదే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే. ఇండ్లలోకి పోయి బెదిరించి రావడం. కరెంటు పోయింది, కరెంటు వేయండి అని ఫిర్యాదు చేస్తున్నట. ఫిర్యాదు చేసిన నెంబర్ను కనుక్కొని ఇంటికి వచ్చి మరి విద్యుత్ అధికారులు ధమ్కి ఇస్తున్నారట. ఇది రౌడీ రాజ్యం, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇంటికి పోయి ధమ్కీలు ఇవ్వడం, బాధితుడు ఏదైతే సమస్య చెప్తాడో బాధితుడిని బెదిరించి రావడం ఇందిరమ్మ రాజ్యం. ఇది కాంగ్రెస్ రాజ్యం. మీ అయ్యల జాయిరు అనుకుంటా విద్యుత్ శాఖ అధికారులు కొడుకులారా. మీ 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 పైన ఉన్నాడుగా మీ బాసు ముఖ్యమంత్రి గారు, ఓ వాడు వాడతాడుగా ఊకే లాగులల్లో ప్రతిపక్షాలకు తొండలు జొర్రిచ్చి కొడతామని. బిడ్డ మీరు గిట్లనే చేస్తే విద్యుత్ అధికారులు మీ లాగులల్లో తొండలు ఇడిచిపెడతారు. ప్రజలు అర్థమవుతుందా? ప్రజలకు గనక తిక్కే రేగాలే. మీ తొండలు జొర్రిస్తారు మీ లాగులలో ఇంటికి వస్తే. నీ అయ్య జాయిర్ అనుకుంటాలా, మీ అవల జాయిర్ అనుకుంటాలా? తెలంగాణ రాష్ట్రం కరెంటు బిల్లులు కడతాన్లు. కరెంటు బిల్లులు కట్టిన వాళ్ళకు కరెంటు సరఫరా చేయవలసిందే, నిరంతరంగా విద్యుత్ అందించవలసిందే. ఇది లేకుండా నెంబర్ ఏదైతే నెంబర్ వేసిందో ఆ నెంబర్ ఎంకులు ఆడుకొని ఇంటి దాకా వస్తే ఇప్పుడు ఆయన అమాయకుడు కావచ్చు, ఆయన భయపడవచ్చు. అందరూ అట్నే భయపడతారంటే చెల్లదు. ఇంటికి రాగానే కట్ చేసి 4 అందుకుంటారు. పైన బాస్ చెప్పిండా పోయి బెదిరించి రారని, బెదిరించి రాపోరి ఇట్లా 2-3 బెదిరించి ఎవడు అడగడు కరెంట్ వస్తలేదని. తెలంగాణ రాష్ట్రం గంత గొడ్డు పోయిందా? మీరు ఇండ్లకి వచ్చి బెదిరిస్తా అంటే చూసుకుంటా కూర్చుంటారు అనుకుంటానులా. మిమ్మల్ని మీ పైన మీ జేజమ్మల్ని తరిమి కొడతారు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా. నడి సిటీ ఇది, కుత్బుల్లాపూర్ అనేది నడి సిటీ. హైదరాబాద్ రాష్ట్రం ఇది, హైదరాబాదు రాజధాని ఇది. హైదరాబాదు నడి ఒడ్డున కరెంటు పోయిందని ఫిర్యాదు చేస్తే ఇంటికి పోయి ధమ్కీలు ఇస్తారా విద్యుత్ అధికారులు? రాఘవేంద్ర నగర్ అటు ఇది గిట్లున్నది. మరి ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లనే బెదిరియమంటున్నారా? మీరు ఇట్లా బెదిరించి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారా? విద్యుత్తుని సరఫరా చేయకుండా అన్ని గమనిస్తున్నారు ప్రజలు. 6 నెలల్లో రాష్ట్రం ఎట్లయిందో, మీ ప్రవర్తన ఎట్లున్నదో, మీ అధికారులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అన్నీ చూస్తున్నారు. కేసీఆర్ లాంటి తీసుకపోయి ఇంట్లో కూర్చోబెట్టిన మూలకు. మీకు ఆ పరిస్థితి దాకా తెచ్చుకోకుర్రి, జాగ్రత్తగా ఉండండి.